పరిశుద్ధ గ్రంథములో నుండి మనము ఈరోజు రిట్రీట్కు అవసరమైనటువంటి మాటలు పరిశుద్ధాత్మ సహాయం చేత దేవుడు మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేసుకుని మనము కూడికను ప్రారంభించుకుందాం. మా స్తుతి స్తోత్రముల మీద ఆశీనుడబగు తండ్రి, మహోన్నతుడగు దేవా, మీ ఘనమైన దివ్యనామ స్తుతి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి వన్ డే రిట్రీట్ మంబ్రే క్రిస్టియన్ అసెంబ్లీ ద్వారా ఏర్పాటు చేయుటకు మీ వాత్సల్యతను మీరు కనుపరిచారు. నా తండ్రి, నేడు ఈ దినమునందు తండ్రి అనేక పరిశుద్ధుల సమక్షమందు తండ్రి ఈ యొక్క రిట్రీట్లో మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ కాపుదల, మీ భద్రత ఉంచండి. అనేక దైవజనులు వచ్చి ఉంటున్నారు, అనేకులు మార్గములో ఉంటుండగా మా ప్రియులందరూ కూడా కలిసి మాతో మీ వాక్యములు ధ్యానించి ఆత్మీయ మేలు పొందుటకు మీ కృప చూపుతూ ఈ దినమంతా కూడా జరుగుతున్నటువంటి వాక్య పరిచర్యలో నీ బిడ్డల మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ చేతికి అప్పగిస్తూ ఉంటుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి కూడికను చక్కగా జరిగించి మీరు మహిమ పొందుదరని క్రీస్తు యేసు మహిమ కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నుండి ఈరోజు మనము మొదటి భాగంగా పరమగీతములు ద సాంగ్ ఆఫ్ సొలొమోన్ పుస్తకము నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తాము. పరిశుద్ధ గ్రంథములో పరమగీతములు 4వ అధ్యాయము. ఈరోజు మనము కొన్ని విషయములు 4వ అధ్యాయం నుంచి ధ్యానం చేయబోతున్నాము. మొదటిగా మనం గమనించినట్లయితే హెబ్రీ భాషలో ఆ పరమగీతమును షీర్ హషీరిం అని చెప్పడం జరిగింది. వన్ ఆఫ్ ద టఫెస్ట్ బుక్ అండి. అనేక సార్లు ఆత్మీయులకే అర్థమైనటువంటి యొక్క పుస్తకము, చాలా వన్ ఆఫ్ ద టఫెస్ట్ బుక్ అండి ఇది. కాబట్టి షీర్ హషీరిం అని ఈ పరమగీతను హెబ్రీ భాషలో పిలవడం జరిగింది. జ్ఞాని అయిన సొలొమోను ఈ యొక్క పరమగీతాన్ని రచించడం జరిగింది. ఇందులో కీ క్యారెక్టర్గా, మెయిన్ క్యారెక్టర్గా సొలొమోనును, రాజైన సొలొమోనును, షూలమ్మితిని, యెరూషలేము కుమార్తెలను, వీళ్ళందరినీ కూడా మనము చూడడం జరుగుతుంది. రాజైన సొలొమోను దేవుని దగ్గర ప్రార్థన చేసి జ్ఞానం పొందుకున్న తర్వాత అతడు మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 32వ వచనం చదువుతాము. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. జ్ఞాని అయినటువంటి సొలొమోను దేవుడు అతనికి ఇచ్చిన జ్ఞానము చొప్పున 3000 సామెతలు చెప్పాడండి. 3000 సామెతలు చెప్పడము, 1005 కీర్తనలు అతడు రచించాడు. ఇక్కడ షూలమ్మితితో ఆయన సంభాషణ ఇక్కడ మనం చూస్తాం. పరమగీతము మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఒక విషయం మనసులో పెట్టుకోవాలి. ఇశ్రాయేల్ జనాంగమునకును దేవునికి ఉన్న సంబంధము ఇందులో చెప్పబడింది. ఇశ్రాయేల్ జనాంగమునకును దేవుడైన యెహోవా ఇక్కడ చెప్పబడినటువంటి విషయాలు ఉన్నాయి. రాజైన సొలొమోను అంటే ఇక్కడ ప్రియుడుగా కనపడతాడు, ప్రియురాలుగా షూలమ్మితి కనబడుతుంది. ఇందులో సొలొమోనునకు షూలమ్మితికి ఉన్నటువంటి సంబంధము, బాంధవ్యం కనబడుతుంది. ఇందులో అంతకంటే ముఖ్యంగా వరుడైన ప్రభు అయిన యేసుక్రీస్తునకును వధువైన సంఘమునకు ఉన్నటువంటి బంధుత్వం, సంబంధం ఉంది. కాబట్టి పవిత్రమైన ప్రేమకు గుర్తుగా భార్య భర్తల మధ్య, ఒక వరుడు వధువు మధ్యలో ఉండవలసినటువంటి పవిత్రమైన ప్రేమకు గుర్తుగా కొన్ని సంభాషణ ఇందులో మనము చూస్తాం. నిజంగా గమనిస్తే యెషయా గ్రంథము 54:5 ఉన్నది కదా, అక్కడ రాయబడింది, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని సంబోధిస్తూ మాట్లాడుతూ, ఓ ఇశ్రాయేలు, నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడు. అంటే ఇశ్రాయేలు జనాంగం ఎవరు? ఆయనకు భార్యగా ఉన్నారు. కాబట్టి ఇటువంటి పదాలు ఇందులో చాలా ఉన్నాయి. ఇక్కడ చాలాసార్లు మనం చూస్తాము, సొలొమోను షూలమ్మితితో సంభాషణ మాట్లాడుతూ ఏం మాట్లాడతాడంటే, ఎలా పిలుస్తాడంటే, నారిమణి, సుందరి, ప్రియురాల, సుందరవతి, అధిక సుందరి, ప్రాణేశ్వరి, నా సహోదరి, నా పావురము, నా నిష్కలంకురాల, రాజకుమార పుత్రిక ఇలా మాట్లాడాడు. అతడు ఏమంటాడంటే, ఆమె షూలమ్మితి అంటుంది, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక అంటదండి షూలమ్మితి. మొదటి అధ్యాయము మొదటి 2 వచనాల్లో. సొలొమోను అంటాడు, ఆమె పెదవుల కింద, ఆమె పెదవులు తేనీయలొలుకుచున్నట్లున్నవి, ఆమె పెదవులు మధుక్షీరములు కలవు అని ఈ విధంగా సంభాషణ భాష ఉండుటను బట్టి చాలామంది అపార్థం చేసుకుంటారండి. ఏంది భాష ఇలా ఉంది పరమగీతములో
అనుకుంటారు. చాలామందికి అభ్యంతరం కూడా ఉంటుంది చదవడానికి. ఒకవేళ పరమగీతము మనము ధ్యానం చేస్తున్నప్పుడు ఈ విధమైనటువంటి అభ్యంతరం మనకు కలిగితే ఆత్మీయతలో ఇంకా మనం ఎదగలేదని అర్థం అండి. పరమగీతములో మోహం అనేటటువంటి విషయాలు లేవు. పవిత్రమైనటువంటి ప్రేమకు నిదర్శనంగా గుర్తుగా ఉంది. దేవుడు తన ప్రజలను పరిశుద్ధమైనటువంటి ప్రేమతో, పవిత్రమైన ప్రేమతో ఎలాగో ప్రేమించాడో ఇందులో ఉంది. కాబట్టి చదువుతున్నప్పుడు మనకు కొంచెం ఆటంకం కలిగింది అనుకోండి, ప్రార్థన పూర్వకంగా ఆత్మతో ఇంకా మనం ధ్యానించాలి. కాబట్టి ఇందులో పరిశుద్ధమైన భాషా శైలి విధానము కొందరు అపార్థం చేసుకుంటారండి. కాబట్టి తీతు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఏముంది తెలుసండి? తీతు పత్రిక పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, పవిత్రులకు అన్నీ పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏది పవిత్రమైంది కాదు. చూసామా? ఇందులో చదువుతున్నప్పుడు మనం ఎంత మాత్రం అపార్థం చేసుకోకూడదు. ఒక పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెతో, ఒక ప్రియుడు తన ప్రియురాలితో, వరుడు తన వధువుతో మాట్లాడినటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. ఇక్కడ తీతుకు పత్రిక రాస్తూ పౌలు అంటాడు 1వ అధ్యాయం 15వ వచనంలో, పవిత్రులకు అన్ని పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏది పవిత్రమైంది కాదు. వారి మనస్సును వారి మనసాక్షియు అపవిత్రపరచబడింది. కాబట్టి పరమగీతము ధ్యానం చేస్తున్నప్పుడు ఒకటి మనసులో పెట్టుకోండి, ప్రభు అయిన క్రీస్తు వరుడుగా ఉన్నాడు, సంఘము వధువుగా ఉంది. ఆయన పెళ్లి కుమారుడుగా ఉన్నాడు, పెళ్లి కుమార్తెగా సంఘం ఉంది. ఆయన ప్రియుడుగా ఉన్నాడు, సంఘము ప్రియురాలు. అది మన మనస్సులో పెట్టుకొని పరమగీతము ధ్యానం చేస్తే చాలా పరిశుద్ధమైనటువంటి, పవిత్రమైనటువంటి, లోతైన సత్యములు ఇందులో మనము గ్రహించగలము. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనము ఈ వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు అయిన క్రీస్తు సంఘమునకు వరుడుగాను, పెళ్లి కుమారుడుగాను, సంఘము శూలమితి వచ్చినప్పుడు అది వ్యక్తిగత విశ్వాస విషయంలోను, సంఘ జీవితంలో, ద కాంగ్రిగేషన్ లైఫ్లో మనము శూలమితిని పోల్చుకోవాలి. సొలొమోను వచ్చిన సందర్భంలో ఆయన వరుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంతో చక్కగా, ఆత్మీయంగా ఈ గ్రంథము మనకు అర్థం కాగలదు. పరమగీతము మన ఆత్మీయ ఎదుగుదలకు ఎంతో సహాయపడేదిగా ఉంటుంది. ఇప్పుడు మనము ఇక్కడ మనం చూస్తాం శూలమితి గురించి ఆ సంభాషణ, ఆ విషయాలన్నీ కూడా మనము ధ్యానం చేయబోతున్నాము. పరమగీతము 4వ అధ్యాయము 1వ వచనం. పరమగీతము 4వ అధ్యాయము 1వ వచనము. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి, నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలియున్నవి. కాబట్టి ఇక్కడ సొలొమోను ప్రియుడుగా తన ప్రియురాలైనటువంటి శూలమితిని గురించి ఆయన పొగుడుతున్నాడు. ఇక్కడ వధువు యొక్క బాహ్య వర్ణన, ద ఔటర్ బ్యూటీ, వధువు యొక్క బాహ్య వర్ణన, ఆమె కనబడడానికి, చూడడానికి ఎలా కనబడుతుందో ఆమెను వర్ణన చేయడం జరుగుతుంది. కాబట్టి సొలొమోను శూలమితి విషయములో ఆమెను ఎలాగ పొగుడుతున్నాడో, ఆమె స్వభావమును, ఆమె బాహ్య స్వరూపాన్ని ఎలా చెప్తున్నాడో, సంఘమైనటువంటి మనము వధువుగా సిద్ధపడి ఉంటున్నామా, అవి శూలమితిలో ఉన్నటువంటి లక్షణములు మనకు సరిపోతున్నాయా అని మనం ధ్యానం చేద్దాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ 4వ అధ్యాయం 1వ వచనములో, ఇక్కడ 5 వచనముల వరకు సొలొమోను శూలమితి యొక్క బాహ్య వర్ణను అక్కడ మాట్లాడడం జరిగింది. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి, గిలాదు నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలి ఉన్నది. మొదటిగా ప్రియుడైనటువంటి సొలొమోను శూలమితితో మాట్లాడుతూ నా ప్రియురాలా అన్నాడండి. శూలమితి సొలొమోను దృష్టిలో ఎంత ప్రియమైనదిగా ఉన్నదో అక్కడ మొట్టమొదటిగా ఆ యొక్క సంభాషణలో ప్రస్తావించడం జరిగింది. నా ప్రియురాలా అన్నాడండి. కాబట్టి మనకు ఒక విషయం అర్థమవుతుంది, ప్రియుడైనటువంటి సొలొమోనునకు శూలమితి ఎంత ప్రియమైనదిగా కనబడుతుందో మనము చూస్తాం. కాబట్టి మనము కూడా వరుడైనటువంటి యేసుక్రీస్తు దృష్టిలో ప్రియమైన వారుగా ఉన్నామా ఒక్కసారి గమనిద్దాం.
కాంగ్రిగేషనల్ ఫెలోషిప్లో మనము మెంబర్షిప్గా ఉంటాము, సభ్యులుగా ఉంటాము. అయితే ప్రియులైనటువంటి వారుగా ఉండడం చాలా గొప్ప అనుభవం అండి. ఒక విషయం జ్ఞాపకం చేశాను నేను మీకు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తిస్మం ఇచ్చు యోహాను బాప్తిసం ఇస్తున్నాడు యోర్దాను నది దగ్గర ఒడ్డున. యేసు ప్రభు బాప్తిసం తీసుకోవడానికి వచ్చాడు. ఆయన బాప్తిసం తీసుకొని ఒడ్డునకు రాగానే ఏం జరిగిందండి? మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఆకాశము తెరవబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదికి దిగి రావడమును, అప్పుడు ఆకాశము తెరవబడి ఒక స్వరం వినబడింది పరలోకము నుండి. ఏమని? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. క్రీస్తు గురించి దేవుడు ఏమన్నాడు చూసారా? ఈయన నా ప్రియ కుమారుడు అంటే ఎంత ప్రియమైన వాడుగా ఉన్నాడు చూసామా? ప్రభు అయిన క్రీస్తు ఈ సందర్భంలో మాత్రమే కాదు, ఇంకొక సందర్భం ఉంది. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఎత్తైన కొండ మీదికి యేసు ప్రభు ఎవరిని తీసుకుని వెళ్ళాడండి? తన శిష్యులైనటువంటి పేతురు, యోహాను, యాకోబును. యేసు ప్రభువుకు శిష్యులు 12 మంది ఉన్నప్పటికీ ద ఇన్నర్ సర్కిల్ డిసైపుల్స్ అంటాం వాళ్ళను. 12 మంది శిష్యులు ఉన్నారు యేసు ప్రభునకు. అయితే ముఖ్యమైన వాళ్ళు ఎంతమంది అండి? 3. ద ఇన్నర్ సర్కిల్ డిసైపుల్స్. వాళ్ళ 3తో కూడా ప్రత్యేకమైన సందర్భములో ఏకాంత ప్రార్థనలో ప్రభు అయిన క్రీస్తు కాలం గడిపినట్టు చూడగలుగుతున్నాం. అయితే రూపాంతర కొండ మీదకి మత్తయి సువార్త 17వ అధ్యాయమునకు ప్రభు అయిన క్రీస్తు ఏకాంతముగా పేతురు, యోహాను, యాకోబును వెంట పెట్టుకుని వెళ్ళాడు. అప్పుడు వారు చూస్తుండగా ఒక మేఘము వారిని కమ్మింది. ఆకాశము తెరవబడటం అక్కడ చూస్తున్నాము. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది, ఆయన వస్త్రము వెలుగు వలె తెల్లవి అయ్యాయి. ఇదిగో ఎవరు కనపడ్డారు? ఇద్దరు, మోషేయు ఏలియాయు ప్రభు అయిన క్రీస్తుతో కూడా నిలబడటము, మాట్లాడటము శిష్యులు కనబడింది. అప్పుడు ఇంకను మాట్లాడుచుండగా ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకున్నది. ఇదిగో ఒక స్వరము దేవుడు పరలోకం నుంచి మాట్లాడాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను, మీరు ఈయన మాట వినుడి. కాబట్టి ప్రభు అయిన క్రీస్తు గురించి ఎన్నోసార్లుగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? తండ్రి అయిన దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులలో కూడా ఒక ప్రియమైన శిష్యుడు ఉన్నాడండి. ఎప్పుడు ఆయన రొమ్మున ఆనుకొని కూర్చున్నటువంటి శిష్యుడు ఉన్నారు. ఎవరు? ప్రియుడైనటువంటి యోహాను. 12 మంది శిష్యులే, అయితే అందులో ప్రియమైన వాడుగా ఉన్నాడు. ఎప్పుడు క్రీస్తును హత్తుకొని ఆయన రొమ్మున ఆనుకొని ఆయన హృదయమునకు దగ్గరగా ఉన్నటువంటి శిష్యుడు ఉన్నాడు. ఆ యోహానే ప్రకటన గ్రంథము, సువార్తలు, పత్రికలు రాయడం చూస్తుంటున్నాం. కాబట్టి ఆయనకు ప్రియులుగా ఉండడం అనేది చాలా గొప్ప అనుభవం అండి. పౌలు కొలస్సె సంఘానికి రాస్తూ అంటాడు, పౌలు తన పత్రికలు రాస్తూ కొలస్సె సంఘాన్ని ఎంతో మెచ్చుకుంటున్నాడు. అక్కడ 3వ అధ్యాయము 12వ వచనములో పౌలు రాసినటువంటి కొలస్సె పత్రిక 3:12లో కాగా అంటాడు అక్కడ, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా అన్నాడండి. సంఘముల విశ్వాసాలు ఉంటాం, అయితే వాళ్ళు ఎలా ఉండాలని చెప్పాడు పౌలు? ప్రియులైన వారికి తగినట్లుగా. కాబట్టి మనం కేవలం విశ్వాసులం అయితే సరిపోదండి, దేవుని బిడ్డలం అంటే సరిపోదు, ఆయనకు ప్రియమైన వారిగా ఉండాలి. పౌలు అంటాడు కొలస్సె సంఘానికి, దేవుని చేత ఏర్పరచబడిన వారు మీరు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా. ప్రియులుగా ఉండాలంటే ఏం చెప్పాడు తెలుసా? మీరు జాలిగల మనస్సు, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇక్కడ లిస్ట్ ఇచ్చాడు పౌలు. కొలస్సె సంఘస్థులారా, ఇవి అన్ని లక్షణములు మీరు ఉంటే మీరు దేవునికి ప్రియులు. కాబట్టి మీరు ప్రియులైన పిల్లలుగా దేవుని పోలి నడుచుకునుడి, ప్రియులైన పిల్లలుగా మీరు ఉండండి అన్నాడు. ప్రియులుగా మనం ఉండాలి, ఆశ ఉంది. ఎందుకు? అందరికంటే ఎక్కువ ప్రభు నన్ను ప్రేమించాలి, ఆయన రొమ్మున ఆనుకోవాలి, ఆయన హత్తుకోవాలనే ఆశ ఉంటుంటుంది. అయితే దానికి పౌలు అంటాడు, మీరు ప్రియులుగా ఉండాలంటే ఇలా చేయండి. ఏంటిది? జాలిగల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును మీరేం చేయాలి? ధరించుకోవాలి. ఇవన్నీ ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? గుర్తొస్తుంది ఎవరికైనా? క్రీస్తులో ఉన్నాయి. ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతి ఇస్తాను అన్న సందర్భంలో నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకునడి. ఈ లక్షణములన్నీ కూడా జాలిగల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము క్రీస్తులో కనపడుతున్నాయి. అందుకే ఆయన దేవునికి ప్రియుడుగా ఉన్నాడు. ఇప్పుడు మనము ప్రియులుగా ఉన్నామా?
సరే, దేవుని దృష్టిలో, సంఘ దృష్టిలో, సేవకుల దృష్టిలో ప్రియమైన వాళ్ళంగా ఉన్నామా? ఏ సంఘానికైతే మనం కట్టుబడి ఉంటున్నామో, ఏ స్థానిక సంఘములో మనము సహవాసం కలిగి ఉన్నామో, ఆ సంఘములో ఉన్న సేవకులకు, పెద్దలకు మనం ప్రియమైన వారంగా ఉన్నామా? ఒకసారి గమనించండి. పౌలు తన పత్రికలలో ప్రస్తావిస్తూ తరచుగా రాస్తాడు. ఏమంటాడు? నా ప్రియ కుమారుడగు తిమోతి అన్నాడండి. యవనస్తులు చాలా మంది ఉండి ఉండొచ్చు. అయితే తిమోతి ఎలా ఉన్నాడు? పౌలునకు ప్రియమైన వాడుగా ఉన్నాడు. యోహాను తన పత్రిక రాస్తున్నాడు, ప్రియుడైన గాయు అన్నాడండి. ఫిలోమోనుకు పౌలు రాస్తుంటాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములో సౌఖ్యముగా ఉండాలి. ఫిలోమోను ఎలా ఉన్నాడు? యోహాను దృష్టిలో ప్రియుడిగా ఉన్నాడు. పౌలు దృష్టిలో ప్రియుడిగా ఉన్నాడు. యోహాను దృష్టిలో గాయు ప్రియుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా మనం గమనిస్తాము. మనము ప్రియులైన పిల్లలుగా పోలి నడుచుకోవాలని బైబిల్ సెలవిస్తుంది. ఇక్కడ మనం చూసాము, నా ప్రియురాలా అన్నాడండి. సొలొమోను షూలమితిని చూసి, ప్రభు అయిన క్రీస్తు సంఘమును చూసి ఈ మాట పలికితే ఎంత బాగుంటుందండి మనకు. నా ప్రియమైన సంఘము, నా ప్రియమైనటువంటి బిడ్డలని దేవుడు చెప్పాడు అనుకుంటే ఎంత ఆనందం అండి. కాబట్టి దేవునికి ప్రియులుగా జీవించడం అనేది ఒక గొప్ప అనుభవం అండి. ఇక్కడ సొలొమోను అంటాడు, నా ప్రియురాలా, రెండవ భాగంలో అంటాడు, నీవు సుందరివి, నీవు సుందరివి. ఈ సౌందర్యం ఎలా వచ్చిందండి? నీవు సుందరివి అని మెచ్చుకున్నాడు. ఆమెను పొగుడుతూ ఉంచున్నాడు. మొదటి అధ్యాయంలో ఎవరైనా గమనించారా? పరమగీతం చదివితే ఆమె బాహ్య వర్ణన గురించి షూలమితి ఏమంటుంది తెలుసా? నేను నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుండా, నేను ఎండ తగిలిన దానను. షూలమితి యొక్క ఔటర్ అపిరెన్స్ ఎలా ఉంటుందండి? చూడడానికి నల్లగా ఉంటుందండి. నేను నల్లని దానని యెరూషలేము కుమార్తెలారా, నన్ను చిన్న చూపు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నన్ను తోటకు, ద్రాక్ష తోటకు కావలి కత్తెగా పెట్టిరి. నేను ఎండలో పని చేశాను, నేను నల్లని దానను. అయితే సొలొమోను దృష్టికి ఎలా ఉంది షూలమితి? నీవు సుందరివి, నీవు సుందరివి. సామెతల గ్రంథములో సొలొమోను అంటాడు, సామెతల గ్రంథము అక్కడ 31వ అధ్యాయం 30వ వచనంలో అంటాడు సొలొమోను, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడి. ఇది నిజమైన సౌందర్యం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. కాబట్టి షూలమితి అంటుంది, నేను నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడవకుడి, నేను ఎండ తగిలిన దానను. అయితే సొలొమోను ఏం చూశాడు తెలుసా? ఆమె హృదయమును చూశాడు. 31వ అధ్యాయము సామెతలు 30 చదివాము కదా. ఇక్కడ అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. నిజమైన సౌందర్యము ఇది ఉంది. కాబట్టి పేతురు కూడా తన పత్రికలో ప్రస్తావించన్నాడు, అటువలి స్త్రీలారా మీరు కూడా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అక్కడ అంటాడు, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము మీ హృదయపు అంతరంగ స్వభావమందు మీరు అలంకారముగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది. పేతురు యొక్క కోరిక ఏం తెలుసండి? సంఘానికి రాస్తూ అంటాడు, బాహ్య అలంకరణ మీకు ముఖ్యమైనది కాదు. ఇక్కడ అంటాడు, ఈ విధమైనటువంటి బాహ్య అలంకరణ మనం చేసుకుంటున్నాం, అయితే అది దేవుని దృష్టిలో విలువ కలిగింది కాదు. కానీ వెలుపటి అలంకరణ మీకు ఉండకూడదు. సాధువైనట్టు, మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారం, అది బయట కనపడదండి. మన ఔటర్ అపిరెన్స్ ఎలా ఉన్నా కూడా సాధువైనట్టు, మృదువైనట్టు అంటాడు. అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి. మీ హృదయము సౌందర్యంగా ఉండాలి. సొలొమోను ఇప్పుడు ఏం చూశాడని మనకు అర్థమవుతుంది. నా ప్రియురాల నీవు సుందరివి, నీ సుందరి అని ఏం చూశాడు? ఆమె హృదయము, ఆమె దీనత్వము అక్కడ చూడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము బాహ్య సౌందర్యము కంటే ఆంతర్య సౌందర్యాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అక్కడ అంటాడు పేతురు, అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగింది. ఎందుకు అందము మోసకరము, సౌందర్య వ్యర్థం అన్నాడు తెలుసా? అందము అది పుట్టుకతో వచ్చేది కాదండి. అందం ఎలా ఉంటుంది? పుట్టుకతో వచ్చేది కాదు, మనము చేసుకుండేది.
మనం అందంగా కనిపించకపోయినా అందంగా రెడీ అవుతామే. మనము చేసుకున్నది అందము మోసకరం అన్నాడు. ఎందుకు? నేను అలా లేను, అలా సిద్ధపడుతున్నాను. నా రంగు అలా లేదు, అలా చేసుకుంటున్నాను కాబట్టి మోసమే, అందము మోసమే. సౌందర్యం వ్యర్థమన్నాడు. చూసారా? సౌందర్యం పుట్టుకతో వచ్చేది. ఆ సౌందర్యం ఎవరు మనకు? తల్లి గర్భముతో పుట్టుండగానే మనకు సౌందర్యము ఉంటుంది. అది వ్యర్థం ఎందుకన్నాడు తెలుసా? మన్నైనది మునుపటి వల్ల మన్నై. అందము లేకపోయినా అందంగా కనబడాలనుకుంటున్నాం, ఇది మోసము. సౌందర్యంగా ఉన్నా కూడా అది వ్యర్థం. ఎందుకంటే మన్నైనది మునుపటి వల్ల మన్నై పోతుంది. అయితే సొలొమోను ఇక్కడ చెప్పాడు చూసాడా, నా ప్రియురాలా, పరమగీతం 4వ అధ్యాయంలో, నీవు సుందరివి, నీవు సుందరివి. కాబట్టి బాహ్య సౌందర్యము కంటే ఆంతర్య సౌందర్యాన్ని, హృదయము అక్షయాలంకారము, దాన్ని సౌందర్యంగా సుందరంగా ఉంచుకుందాం. దేవుడు కోరేది అదేనండి. నా ప్రియమైన వారికి నేను సెలవిచ్చినది ఏంటంటే, దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆంతర్య స్వభావం ముందు మనం సౌందర్యం కలిగి ఉందాం. దేవుడు కోరుకున్నది అదే. ఇక్కడ అంటాడు సొలొమోను 2వ భాగంలో, నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. ఇక్కడ ఆమె సౌందర్యాన్ని మాట్లాడాడు. ఇప్పుడు 2వది ఏమంటున్నాడు? నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుతున్నాయి. ఇక్కడ కన్నుల గురించి మాట్లాడుతూ షూలమ్మితి ముసుగు వేసుకొనినదై సొలొమోను కనబడుతుంది. ముసుగు దేనికి సూచనగా ఉంది? మీరందరూ ముసుగు ఎందుకు వేసుకున్నారు? విధేయతను చూపుతున్నది, దీనత్వమును చూపుతున్నది. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకునకు వివాహము చేయడానికి ఎలియజరుని పంపాడు. ఎలియజరు రిబ్కాను తోడుకొని వస్తున్న సందర్భంలో ఆ పొలములో ఆ సాయంకాలం ఇస్సాకు ధ్యానం చేస్తున్న సందర్భంలో మనం చూస్తాము ఏమైంది అక్కడ. ఆదికాండం 24వ అధ్యాయం 65వ వచనంలో ఆ దాసుని రిబ్కా అడిగింది, ఇదిగో మనలను ఎదుర్కొన్నట్టుకు ఆ పొలములు వచ్చుచున్నాడే, ఆ మనుష్యుడు ఎవరు అనగా ఆ దాసుడు ఏమన్నాడు? అతడే నా యజమానుడు, ఆయన కొరకే నిన్ను, వివాహం కొరకు నిన్ను తీసుకొని వచ్చిననగా రిబ్కా ఏం చేసింది? ఒంటె మీద నుండి దిగి ముసుగు వేసుకొనేను. ఎంత సౌందర్యం అండి, ఎంత దీనత్వం చూసామా? అతడు నా యజమానుడు, అతడు నా ప్రియుడు, అతనితో నాకు వివాహం జరగబోతుంది కాబట్టి అతన్ని గౌరవించి ఒంటె మీద నుంచి దిగి ఆమె ముసుగు వేసుకొనెను. ముసుగు దీనత్వమును చూపుతున్నది, విధేయతను చూపుతున్నది. ఈ రోజుల్లో సంఘము ప్రభు అయిన క్రీస్తు వరుడుగా ఉంటే మనం విధేయులుగా ఉన్నామా? దీనత్వమును ప్రియునికి మనం చూపిస్తుంటున్నామా? షూలమ్మితి గురించి అంటాడు, నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుతున్నాయి. ఇప్పుడు షూలమ్మితి యొక్క కన్నులను గమనించాడు. ఆమె కన్నులు ఎలా ఉన్నాయి? గువ్వ కన్నుల వలె ఉన్నాయి. ఇక్కడ కొన్ని ట్రాన్స్లేషన్స్లో గువ్వను పావురము, ద పిజన్, ద టర్టల్ డవ్ అని చెప్పబడిందండి. గువ్వ ఒక విధమైనటువంటి పావురమును, టర్టల్ డవ్ అని ఇక్కడ చెప్పబడింది. ఆమె కన్నులు ఎలాంటివి? పావురము వలె, గువ్వ వలె పవిత్రమైనటువంటి కన్నులు. పావురము కన్నులు, గువ్వ కన్నులు పవిత్రమైనవి ఎలా చెప్పగలుగుతున్నాము? ఇక్కడ అంటాడు, నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుతున్నాయి. గువ్వల కన్నులు సొలొమోనుకి ఎంతో ఇష్టంగా ఉంది. షూలమ్మితిలో ఆ యొక్క లక్షణాలు కనపడుతున్నాయి. ఆమె చూపు, ఆమె కన్నులు గువ్వ కన్నుల వలె. ముందు కాలంలో ధ్యానం చేస్తే, నా ప్రియురాల నీ ఒక్క చూపుతో నన్ను నీవు వశపరచుకుంటేవి. ఎంత పవిత్రమైనటువంటి చూపు అండి షూలమ్మితిది. బైబిల్లో మనం గమనిస్తాము, మొట్టమొదటిగా దేవుడు జలప్రళయము ద్వారా భూమిని నాశనం చేయుటకు ఆయన నోహావునకు ఓడ సిద్ధపరచుకోమని చెప్పుడు నోహ సిద్ధపరచబడింది, ఓడ సిద్ధపరచబడింది. అటు తర్వాత జలప్రళయం వచ్చింది, ఆ నీటి మీద ఓడ తేలడం జరిగింది. తరువాత క్రమక్రమంగా భూమి మీద జలప్రళయం తగ్గిన తర్వాత నోహావుకు ఒక ఆలోచన వచ్చింది. భూమి మీద జలప్రళయం ద్వారా వచ్చిన నీళ్లు ఇంకినవా లేవా, ఆరిన నేల ఉందా లేదని నోహావు ఆదికాండము 8వ అధ్యాయంలో ఎవరిని వదిలాడు? మొదటిగా ఎవరిని? కాకిని వదిలాడండి. కాకిని వదిలాడు. కాకి తిరిగి వచ్చిందా? ఎందుకు రాలేదు? కాకి చూపు అపవిత్రమైనది. అది భూమి మీద, మీరు చదవండి ఆదికాండము 8వ అధ్యాయం 6-7లో, అది భూమి మీద అటు ఇటు తిరుగుతూ తన అరకాలు నిలుపుటకు స్థలం కూడా లేక అటు ఇటు తిరుగుతూనే ఉంది, కానీ నోహావు దగ్గరకు వచ్చింది కాదు. అది అపవిత్రమైన చూపు గలది.
అతడు 7 దినములాగా ఏం చేశాడు నోవాహు? ఒక నల్ల పావురమును వదిలేశాడు. ఆ నల్ల పావురను వదిలేశాడు. ఆ పావురమునకు అరకాలు భూమి మీద నిలుచుటకు స్థలం లేనందువల్ల అది ఏం చేసిందండి? తిరిగి నోవాహు దగ్గరకు వచ్చింది. అంటే పావురము, గువ్వ అపవిత్రతను చూసినది కాదు, అది పవిత్రమైనటువంటి దృష్టి కలిగినది. షూలమ్మితిలో ఆ యొక్క లక్షణాలు కనపడుతున్నాయి. నా ప్రియురాల, నీవు సుందరివి, నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె నాకు కనబడుచున్నాయి అని చెప్పాడు. ఈ రోజులలో మన కనుదృష్టి ఎలా ఉందండి? ఈ రోజులలో మన కనుదృష్టి ఎలా ఉంది? పవిత్రమైన వాటిని చూసుచున్నామా? కీర్తనకారుడు దావీదు 119వ కీర్తన 37 అంటాడు, నా దేవా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి. మన కన్నులు ఎలా ఉన్నాయండి? వ్యర్థమైన వాటిని చూస్తాయి. దావీదు యొక్క కోరిక ఉంది, దేవా 119:37లో వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి. 119:18 అంటాడు, నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు నా కన్నులు తెరువుము. నీ పరిశుద్ధ గ్రంథములంది ఆశ్చర్యకరమైన విషయం చూడటం నా కన్నులు తెరువుము. ఒకవేళ వ్యర్థమైనటువంటి నాకు కనబడుతున్నాయా, నా కన్నులను త్రిప్పివేయము, నీ వైపు త్రిప్పుము. దావీదు యొక్క కోరిక చూసామా? పవిత్రమైన కన్ను దృష్టి మనకు కావాలి. షూలమ్మితిలో ఆ యొక్క దృష్టి ఉంది. బైబిల్లో మనం అనేక విషయాలు చూస్తాము. పేతురు పత్రిక 2వ పత్రిక 2:14లో పాపము మానలేని కన్నులు గల వారు ఉన్నారు కడవరి రోజులలో. ఈ రోజులలో అనేకమైన విశ్వాసులు ఎలా ఉన్నారు తెలుసండి? పాపము మానలేని కన్నులు గలవారు. అయితే సొలొమోనుకు షూలమ్మితిలో ఎటువంటి కన్నులు కనపడుతున్నాయి? నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె పవిత్రమైనటువంటి కన్నులు. మన చూపు పరిశుద్ధమైనదిగా ఉండాలి అని చెప్పాడు. కాబట్టి 4వ అధ్యాయం 1వ వచనం 2వ భాగంలో మనం చూస్తాము, నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలి ఉన్నది. ఇక్కడ అంటాడండి, నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలి ఉన్నది. ఇక్కడ చూస్తాము, తల వెంట్రుకలు ప్రత్యేకతను చూపిస్తాయండి, సెపరేషన్. షూలమ్మితి యొక్క తల వెంట్రుకలు చూశాడు, ఎంత సౌందర్యంగా కనపడుతుంది, ఆమె నాకు ప్రియురాలు. ఆమె తల వెంట్రుకలు చూశానా? గిలాదు పర్వతము మీది మేకల మందను పోలి ఉన్నాయి ఆమె తల వెంట్రుకలు. ఇందులో ఆత్మీయ పాఠం చూస్తాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 2వ వచనములో అక్కడ దేవుడైన యెహోవా మోషేకు మాట్లాడుతున్నాడు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 2వ వచనములో, పురుషుడే కానీ స్త్రీయే కానీ యెహోవాకు నాజూరగుటకు ఎవరైనా మ్రొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొని నెడల ద్రాక్షారస మధ్యము మానవలను, నాజూరగుటకు మ్రొక్కుకునే దినములన్నిటిలో మంగళ కత్తి అతని తల మీద వేయవలదు. అక్కడ యెహోవాకు ప్రత్యేకించుకొనవలసినటువంటి ఆశ మీరు మ్రొక్కుకుంటే మంగళ కత్తి మీ తల వెంట్రుకల మీద వేయబాకండి. అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడు. అంటే తల వెంట్రుకలు దేని చూపుతున్నాయి? ప్రత్యేకతను చూపుతున్నాయి. ద సెపరేషన్. మనము దేవుని బిడ్డలు మనం చెప్తున్నాము, క్రీస్తుతో సహవాసం, సంఘ సహవాసములు ఉన్నాం. అయితే లోకంతో మనం కలిసిపోతే ఏమర్థం అండి? అసలు సంఘం ఎక్కడుంది చెప్పండి? సంఘం ఎక్కడ ఉంది? లోకంలో ఉంది. అయితే లోకము సంఘంలోనికి జొరపడకూడదు, ప్రత్యేకంగా ఉండాలి. అన్య ఆచారములు, అన్యుల పద్ధతులు సంఘములు జొరపడకూడదు. ప్రత్యేకమైన జీవితము. నీ తల వెంట్రుకలు అన్నాడు, గిలాదు పర్వతము మీది మేకల మందను ఎంత అందంగా కనపడుతున్నాయి తల వెంట్రుకలు అన్నాడు. అది షూలమ్మితిలో ఉన్నటువంటి ప్రత్యేకమైన జీవితము. కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి మనము ప్రత్యేకంగా జీవం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండవాకండి, అవిశ్వాసాలతో కలిసి ఉండవాకండి. క్రీస్తునకు బెలియాలకు ఏమి పొత్తు? చీకటి వెలుగుతో ఏమి సాంగత్యం అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ తల వెంట్రుకలు ప్రత్యేకతను ఇక్కడ మనకు చూపుతున్నాయి. న్యాయాధిపతుల గ్రంథం చదవడానికి సమయం లేదు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనములో మనోహ దంపతులు ఉన్నారండి. వాళ్ళకు పిల్లలు లేరు, చాలా కాలము సంతానము లేదు. దేవుని దూత వారికి దర్శనమందు మాట్లాడుతూ మీకు కుమారుడు పుడతాడని చెప్పగా ఆ దూత ఏమని చెప్పాడు? అక్కడ న్యాయాధిపతులు 13:5లో, నీవు గర్భవతి కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టిన మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై వృతము చేయబడిన వాడైన మూల భాషలో ఫిలిస్తీన్ల చేతి నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టును. ఇది సేవా జీవితాన్ని చూపిస్తుందండి. తల వెంట్రుకలు ఒకటి ప్రత్యేకతను, రెండవది మినిస్ట్రీని
నీవు దేవుని కొరకు ప్రత్యేకించుకొని ఆయన పని చేయుటను చూపిస్తుంటుంది. వాళ్ళు పుట్టక మునిపే మనోహ దంపతులకు చెప్పారు, సాంసోను యొక్క తల్లిదండ్రులకు చెప్పారు, నీవు గర్భము ధరించి కుమారుని కంటావు, అతని తల మీద మంగళ కత్తి రాకూడదు, అతని తల వెంట్రుకలు కత్తిరించకూడదు, అతడు యెహోవాకు వ్రతము చేయబడిన వాడు. ఇశ్రాయేలును రక్షించుటకు దేవుని పని మీద అతను ఉన్నాడు. సేవా జీవితాన్ని చూపిస్తున్నాయి తల వెంట్రుకలు. మూడవది, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం చూస్తాము. అక్కడ హన్నా ప్రార్థన చేస్తుందండి. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనంలో హన్నా ప్రార్థనలో, నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసినడలా వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నీయు నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతును. సమర్పణ చూపిస్తున్నాయి. తల వెంట్రుకలు సబ్మిషన్, సమర్పణ, అప్పగించుకోవడానికి చూపిస్తున్నాయి. ఇప్పుడు షూలమ్మితి యొక్క తల వెంట్రుకల దగ్గరికి వద్దామా? గమనించండి, సొలొమోను చూశాడు, నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నులు, నీ తల వెంట్రుకలు ఉన్నాయే గిలాదు పర్వతము మీది మేకల మందని ఎంత అందంగా కనపడుతున్నాయి. ఇందులో మనం చూసినట్లయితే షూలమ్మితి యొక్క ప్రత్యేకమైన జీవితములో ఉంది. పాపముతో ఇక జోలి లేకుండా పవిత్రమైనటువంటి జీవితములో ఉంది. ఆమె పని చేయడం ఇక్కడ చూస్తుంటున్నాము. సమర్పణ కలిగినటువంటి ఈ రోజులలో మనం అలా ఉంటున్నామండి. విశ్వాసులమని చెప్పుకొని మనము ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి జీవితం ఉంటున్నాయా? అలా ఉన్నట్లయితే దేవుడు అంటాడు, నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీద మేకల మందను పోలియుండును అన్నట్లుగా ఇక్కడ మాట్లాడతాము. 4వ అధ్యాయం 2వ వచనం గమనించండి. నీ పలువరస ఏమన్నాడు అక్కడ? కత్తెర వేయబడినది. నీ పలువరస కత్తెర వేయబడినవియు కడుగబడి అప్పుడే పైకి వచ్చినవిన జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగా ఉన్న గొర్రెల కదుపులను పోలి ఉన్నవి. ఇక్కడ ఆమె తల వెంట్రుకల తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు? నీ పలు వరస, దై టీత్ అని ఉంది. నీ పండ్లు ఉన్నాయే, ఒకటి కూడా పోగొట్టుకొనక జోడు జోడు పిల్లలు కలిగినటువంటి అంత అందంగా కనపడుతున్నాయి షూలమ్మితి నీ పండ్లు. నీ పలు వరస కత్తెర వేయబడినది అన్నాడండి. పండ్లు దేని సూచిస్తుంటున్నాయి? జీర్ణ శక్తిని, బలమైన ఆహారమును తినుటను చూపుతుంది. షూలమ్మితి చూసి నీ పలు వరస అందంగా ఉన్నాయి, ద టీత్ ద బ్యూటిఫుల్ అన్నాడండి. చాలా అందంగా నీ పనులు అంటే బలమైన ఆహారము తినుటకు పండ్లు సహాయపడతాయి. కత్తెర వేయబడినటువంటి పండ్లు ఇక్కడ చూస్తుంటున్నాము. హెబ్రీ పత్రికకు రాస్తూ గ్రంథకర్త 5వ అధ్యాయం 12లో అంటాడు. గ్రంథకర్త హెబ్రీ పత్రిక 5:12లో, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల మొదటి మూల పాఠములను మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారమును తినగలవారు కారు. హెబ్రీ సంఘస్థులు ఎన్నో సంవత్సరాలు జరిగింది, సంఘము స్థాపించబడింది, సంఘములు విశ్వాసులు ఉన్నారు. అయితే వాళ్ళు ఎలాంటి ఆత్మీయ జీవితం ఉంది? వాళ్ళకు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలిగిన వారు కారు. ఇప్పుడు బలమైన ఆహారం తినాలంటే ఏం కావాలి? పండ్లు కావాలి. ఆత్మీయ జీవితములో ఎదుగుదల లేని జీవితము. హెబ్రీ సంఘస్థుల పలు వరస ఎలా ఉంది? వర్ధిల అభివృద్ధి లేని, పాలు త్రాగవలసిన వారు ఇంకా ఆత్మీయతలో ఎదుగుదల లేనిటువంటి విశ్వాసులుగా ఉన్నారు. మన పలు వరస ఒక్కసారి ధ్యాపజేద్దామా? బలమైన ఆహారము. దావీదు అంటాడు, రాత్రిక జాముల యందు నా పడకల మీద నేను ధ్యానించుచుండగా దేవుని వాక్యం ఎలా ఉంది? క్రొవ్వు మెదడు దొరికినట్లు నాకు దొరికింది. దేవుని యొక్క లోతైన అంశములను అర్థం చేసుకోవాలి. పలు వరస జీర్ణ శక్తిని చూపిస్తుంది. ఎల్లప్పుడూ పసిపిల్లలుగా ఉండకూడదు. కాబట్టి సాధకము చేయబడిన జ్ఞానేంద్రము కలిగిన మనము లోతైన అనుభవంలోనికి రావాలి. ఈ పలు వరస ఇక్కడ అంటాడు 4వ అధ్యాయము 2వ వచనము, నీ పలు వరస కత్తెర వేయబడినది. 3వ వచనములో 4వ అధ్యాయం 3వ వచనం, నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి. నీ నోరు సుందరము అన్నాడండి. షూలమ్మితిని చూశాడు సొలొమోను, నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి. ఇక్కడ అంటాడు, దై లిప్స్ ఆర్ లైక్ థ్రెడ్ ఆఫ్ స్కార్లెట్ అని ఉందండి. నీ పెదవులు ఎంత అందంగా ఎరుపు రంగును పోలి ఉన్నవి అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం గమనిస్తాము, పెదవులను చూసి ఎంత ఎర్రగా కనపడుతున్నాయని చూశారు తెలుసా? యెషయా గ్రంథము 6వ అధ్యాయము పరలోకపు దర్శనము చూసినటువంటి సందర్భములో
రాజైన ఉజియా, యోతాము, ఆహాజు, హిజ్కియా యూదా రాజుల కాలములలో ఇక్కడ ప్రవక్త అయిన యెషయాకు దర్శనం కలిగింది. 6వ అధ్యాయం 1-4 వచనములలో యెషయా చూసిన పరలోక దర్శనములో అతడు చూశాడు. 5వ వచనములో అక్కడ మనం గమనిస్తాం, 1-4 వచనములలో దేవుడు పరిశుద్ధుడుగా పరలోక సింహాసనం కూర్చుండడము, సెరాఫులు ఆయనకు పైగా నిలబడి, ఆయన దగ్గర నిలబడి ఆయన పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు గాన ప్రతిగానం చేస్తున్నప్పుడు యెషయా ఒక్కసారి తన వైపు చూసుకున్నాడు. 5వ వచనం ఏమన్నాడు? నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవుల జనుల మధ్య నేను నివసిస్తున్నాను అన్నాడండి. దేవుని పరిశుద్ధతను చూడగానే యెషయాకు ఏమి జ్ఞాపకం వచ్చింది? నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను ఉన్నాను అన్నాడు. ఈ రోజులలో మన పెదవులు ఎలా ఉంటున్నాయి? చాలామంది విశ్వాసాలు చూస్తామండి, ఒకే నోటితో దేవుని స్తుతించడము, అదే నోటితో అదే పెదవులతో దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను చెప్పండి దూషించడం. మన పెదవులు ఎలా ఉన్నాయి గమనించుకుందామా? అదే నోరు ఆదివారమున దేవుని యొక్క ఫెలోషిప్ సంఘములో దేవుని మహిమ కొరకు స్తుతిస్తున్నాయి, అవే పెదవులు మానవులను దూషిస్తున్నాయి. దేవుని పరిశుద్ధతను చూడగా యెషయాకు అర్థమైంది, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవుల మనుషుల మధ్య నేను నివసం చేస్తున్నాను. అప్పుడు సెరాపులో ఒకడు ఏం చేశాడు తెలుసండి? తాను బలిపీఠం మీద కారుతో తీసిన నిప్పుని తీసుకు అతని నాలుక తగిలిచ్చాడు. పరిశుద్ధాత్మ అనే యొక్క నిప్పు ద్వారా అతని నాలుక ఏమైంది? పవిత్రపరచబడింది. అపవిత్రమైన పెదవులు గలవారం ఎవరైనా ఉంటే మన పెదవులను పవిత్రపరచుకుందాం. కాబట్టి బైబిల్లో మనం చాలాసార్లు చూస్తాము, బైబిల్ కీర్తనల గ్రంథం 12 ఉంటుంది, అందరూ ఒకరితో ఒకరు అబద్ధం ఆడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. పెదవులు ఎలా ఉన్నాయి? ఇచ్చకములాడు పెదవులు అని చూస్తాం. అక్కడ బింకములాడు పెదవులు, అక్కడ అంటాడు బింకములాడు పెదవులను యెహోవా కోసివేయును. కాబట్టి దయచేసి నా ప్రియ సహోదర సహోదరులారా, ఇక్కడ మనం చూస్తాము, సొలొమోను షూలమితిని చూడగా నీ పెదవులు ఎరుపు రంగు నూలును పోలియున్నవి అని చెప్పాడు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం ఎఫెసీ పత్రిక 5:3 చూస్తాము, మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైన ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. కానీ కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను. మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగదు, ఇవి మీకు తగవు అని చెప్పాడు. కాబట్టి ద ఫ్లాటరింగ్ లిప్స్ అని ఉందండి. బింకములాడు నాలుకలు కీర్తనల గ్రంథం చూస్తాం, వాటిని యెహోవా కోసివేయును. ఒక్కసారి మన పెదవులను పరిశీలన చేసుకుందాం. యెషయా పరిశీలన చేసుకున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను నశించి తిని అనగా దేవుడు ఆ పెదవులను పవిత్రపరిచాడు. ఇక్కడ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూస్తాము, హన్నా చేస్తుంది ప్రార్థన. అక్కడ చూస్తాము, ప్రార్థించే పెదవులు ఆమెలో ఉన్నాయి. ఆమె హృదయమును యెహోవా సన్నిధిన కుమ్మరించి ప్రార్థన చేస్తుండగా పెదవులు మాత్రము కదులుతున్నాయి, కానీ స్వరము వినబట్టంలే. హన్నాది 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనంలో ప్రార్థించే పెదవులు మనకు కావాలండి, హన్నాలో ఉన్నాయి. అందుకే సమూయేలు గొప్ప దైవజనుడు అయ్యాడు. ఇక్కడ చూస్తాము, దావీదు అంటాడు కీర్తనల గ్రంథం 51:15లో, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులు తెరవుము. దేవుని స్తుతించే పెదవులు ఇక్కడ చూస్తున్నాం. హన్నా దగ్గర ప్రార్థించే పెదవులు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మన పెదవులు ఎలా ఉన్నాయి? ఇక్కడ అంటాడు 11వ వచనంలో సొలొమోను, ప్రాణేశ్వరి నీ పెదవులు తేనీయలొలుకుచున్నట్టునవి, నీ జివ్వ కింద మధుక్షీరములు కలవు. నీ పెదవులు ఎర్రని నూలును పోలినది ఎందుకు పొగడుతున్నాడు తెలుసా? షూలమ్మితి పెదవుల మీద సొలొమోనునకు అది ఏం కడు? తేనీయలొలుకుచున్నట్టున్నవి, నీ జివ్వ క్రింద మధుక్షీరములు కలవు. మధుక్షీరములు అంటే ద హనీ అండ్ మిల్క్, పాలు తేనెలు నీ పెదవుల మీద కనబడుతున్నాయి. కాబట్టి బైబిల్లో మనం చాలాసార్లు చూస్తాము, వాక్యము తేనెకు పోల్చబడిందండి. షూలమ్మితి పెదవుల మీద తేనె కనపడుతుంది, నీ పెదవులు తేనెలొలుగుతున్నాయి అంటే వాక్యము. కీర్తన గ్రంథం 119, 103లో నీ వాక్యము నా జివ్వకు ఎంతో మధురము, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. దేవుని మాటలే తేనె. పాలని చూసామా?
షూలమితి పెదవుల మీద మధుక్షీరములు, తేనె పాలు. పాలు దేనికి సూచన? పేతురు పత్రిక రాస్తూ అంటాడు. అక్కడ అంటాడు మొదటి పేతురు 2వ అధ్యాయం మొదటి 3 వచనాలలో అక్కడ ప్రభు దయాళుడని మీరు రుచి చూచునేడలా అంటాడు. సమస్తమైన కపటమును, సమస్తమైన దూషణయు, వేషధారణను, అసూయయు మాని క్రొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములు ఎదగాలి. ఆ పాలను అపేక్షించుడు. ఆ పాలు ఏంటిదండి? నిర్మలమైన వాక్యమనే పాలు. ఇప్పుడు చూస్తున్నాము, నా సుందరి, నా ప్రియురాల, ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనెలొలుగుతున్నట్టున్నవి, నీ జివ్వ కింద మధుక్షీరములు కలవు అని ఇక్కడ చెప్పాడు. కాబట్టి ఇప్పటి వరకు మనము ధ్యానించిన దాన్ని బట్టి మనం చూస్తే ఇక్కడ షూలమితిలో ద బ్యూటిఫుల్ ఐస్, నీ కన్నులు గువ్వ కన్నులు. ద బ్యూటిఫుల్ హెయిర్ చూసాము. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీది మేకమందరిని ఎంత అందంగా కనపడుతున్నాయి. ద బ్యూటిఫుల్ టీత్, నీ పలువరస కత్తెర వేయబడినది, జీర్ణించుకోవడానికి కత్తెర వేయబడినటువంటి ఒకటి పోగొట్టుకొనక గొర్రెల కదుపులను ఎంత అందంగా కనపడుతున్నాయి అన్నాడు. యువర్ లిప్స్, నీ పెదవులు ఉన్నాయే, ఎరుపు, రక్షణకు సూచనగా ఉంది. స్తుతిస్తూ దేవుని ఘనపరిచే పెదవులుగా ఉన్నాయి. ముందు కాలంలో నెక్స్ట్ సెషన్లో షూలమితిని సొలొమోను ఏ విధంగా పోడుతున్నాడో, షూలమితిలో ఉన్నటువంటి ఆ వర్ణనను ఈరోజు విశ్వాసం మనల్ని పోల్చుకుందాం. మన కన్నులు, మన తల వెంట్రుకలు, మన పెదవులు, మన నోరు దేవునికి ప్రియమైనవిగా ఉన్నావా? ఆ విషయాన్ని మనము మధ్యాహ్న కాలంలో ప్రభు చిత్తమైతే జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ మాటలను మన అందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక.